అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి. ఇక ల్యాండ్ లేని వాళ్ళకి, భూమి లేని నిరుపేదలకైతే తెలంగాణ ప్రభుత్వం డిసెంబర్ 28వ తేదీన 6,000 అకౌంట్‌లో వేయాలని చెప్పి స్పీడ్‌గా అయితే ఉంది. దీనికి సంబంధించి మరి భూమి లేని నిరుపేదల్ని ఎలా గుర్తించాలి అనేటువంటి అంశం మీద ఒక సమస్య అయితే వస్తుంది. మరి ఆల్రెడీ ఉపాధి హామీ కార్డు ఉన్నటువంటి వారికి దాదాపు 100 రోజులు పనిచేసిన వారికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం. తర్వాత 90 రోజులు పనిచేసినటువంటి వారికి సెకండ్, ఈ విధంగా 80 రోజులు, 70 రోజులు, ఈ విధంగా ఆరోహణ క్రమంలో పనిచేసినటువంటి వారికి ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది. ఆల్రెడీ మరి భూమి లేని రైతు కూలీలకు గుర్తించడానికైతే కసరత్తు అయితే మొదలైంది. మరి 12,000 ఆర్థిక సాయం 2 సార్లు చేస్తుంటారు. డిసెంబర్ 28న 6,000, తర్వాత వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరొక 6,000 భూమి లేని నిరుపేదల అకౌంట్లో వేయాలని చెప్పి ప్రభుత్వం అయితే భావిస్తుంది. మరి దీనికి సంబంధించి ఒక్కొక్క గ్రామీణ ప్రాంతాల్లో నివాసం ఉంటూ సాగు భూములు లేని కుటుంబాలు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 25 లక్షల వరకు ఉన్నాయి. ఒక్కొక్క ఫ్యామిలీలో నలుగురు చొప్పున అనుకున్న దాదాపు 1 కోటి మందికి కనీసం గుంట భూమి కూడా లేదు. వీరిలో ఎక్కువగా దళిత కుటుంబాలే ఉన్నాయి. వీరంతా కూలి పనులు చేసుకుంటూ జీవనం అయితే సాగిస్తున్నారు. మరి ధరణి కమిటీ తన రిపోర్ట్ ఈ విషయం అయితే పేర్కొంది. మరి దళితులతో పాటు మైనార్టీలు, ఎస్టీలు, బీసీలకు కూడా ఎలాంటి భూములు లేవని రిపోర్ట్ అయితే స్పష్టం చేస్తుంది. మరి సాగు భూములు ఉన్న రైతులకు ఇప్పటికే 2 లక్షల వరకు క్రాప్ లోన్లు మాఫీ చేశారు. రైతు భరోసా కింద ఏటా ఎకరానికి 15,000 పెట్టుబడి సాయం అందించేందుకు సిద్ధమవుతుంది. ఎలాంటి సాగు భూమి లేక కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న నిరుపేద కుటుంబాలకు 2 విడతల్లో 12,000 అందించాలని సర్కార్ నిర్ణయించింది. మరి గుంట భూమి కూడా లేనోళ్ళలో దళితులే ఎక్కువగా ఉన్నట్లు ఇక్కడ రిపోర్ట్లు అయితే తెలియజేస్తున్నాయి. దాదాపు భూమి లేని 25 లక్షల కుటుంబాల్లో 70% ఎస్సీ ఫ్యామిలీలే ఉన్నాయి. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు దాదాపు 26 లక్షల ఎకరాలు అసైన్డ్ భూములను పేదలకు పంచిపెట్టింది. వీరిలో ఎక్కువ శాతం మంది దళితులే ఉన్నట్టు సీఎం రేవంత్కు అధికారులు అయితే నివేదించారు. తర్వాత ఆర్థిక ఇబ్బందుల కారణంగా చాలామంది దళితులు భూములు కూడా అమ్మేసుకున్నారు. ఇప్పుడు భూమి లేని వారే చాలామంది ఉన్నారని చెప్పి చెప్తున్నారు. మరి ఉపాధి కార్డు ద్వారా, తర్వాత కులగణన సర్వే ఇటీవల నిర్వహించారు కదా తెలంగాణలో. ఆ కులగణన సర్వే ద్వారా కూడా సేకరించిన వివరాల ఆధారంగా మరి నిరుపేద కుటుంబాన్ని గుర్తించాలని చెప్పేసి, భూమి లేని వారిని గుర్తించాలని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తుంది. కాబట్టి సమగ్ర కుటుంబ కులగణన సర్వేకి సంబంధించి ఆ వివరాలను కూడా మేము పరిగణలోకి తీసుకుంటామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్తుంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 34.51 లక్షల జాబ్ కార్డులు అయితే ఉన్నాయి. కులగణన సర్వే ద్వారా కూడా భూమి లేని వారిని వివరాలను అయితే ప్రభుత్వం సేకరించింది. అందులో ఉన్న డేటాను కూడా పరిగణలోకి తీసుకొని నిరుపేద కుటుంబాల జాబితాను ప్రభుత్వం ఫైనల్ చేయనున్నట్టు తెలుస్తోంది. మరి 20 లక్షల కుటుంబాలు అర్హత సాధిస్తే ఏటా 24,000 కోట్లు అవసరమవుతాయి. వీలైనన్ని ఎక్కువ కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది. జాబ్ కార్డుల్లో 100 రోజుల పని దినాలు పూర్తి చేసుకున్న వారికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. భూమి లేకపోవడంతో పాటు వేరే పని దొరకపోవడంతోనే వాళ్ళంతా ఉపాధి హామీ పనులకు వెళ్లారనే ప్రతిపాదనను కూడా ప్రభుత్వం అయితే పరిశీలిస్తుంది. ఈ విధంగా మరి డిసెంబర్ 28వ తేదీ దగ్గర పడుతుంది. మరి ఏ విధమైనటువంటి ప్రభుత్వం అయితే ఇంకా క్లారిటీ అయితే ప్రకటించలేదు. దాదాపు మరి ఈ 2-3 రోజుల్లో ఈ భూమి లేని పేదలకు ఎలా గుర్తిస్తారు, ఎవరికి ఈ భూమి లేని కుటుంబాలుగా నిర్ధారణ చేస్తారు, ఎవరి అకౌంట్లో మరి 6,000 వేస్తారని చెప్పేసి అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఈ 2 రోజుల్లో ఖచ్చితంగా క్లారిటీ వస్తుంది. గైడ్లైన్స్ కూడా వచ్చే అవకాశం ఉందని అప్డేట్ రాగానే అందిస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.